అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడిచ్చిన ఈ సమయానికి దేవునికి వందనాలు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతామో అప్పుడు మన యొక్క దుఃఖాలు పోతాయి. అది మనం గ్రహించాలి. మన యొక్క బాధలు పోవాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క మందిరం మీద మనం కోపించేవారుగా ఉండకూడదు. కోపం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి రాలేరు. అంటే దేవుని మీద అలిగే వారిగా మనం ఉండకూడదు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం తీసినాడు, చదవండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నైనా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే, సహజంగా మనుషుల కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే కోపము కలిగిన వాడు మనిషి. ఈ లోకంలో ఉన్న జంతువులకి లేదు కోపం, పక్షులకి లేదు కోపం, తర్వాత జలచరాలకి లేదు కోపం. కానీ మనిషికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే కోపము. ఈ కోపాన్ని కలిగి మనం ఏం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లు మనం దేవుని యొక్క సన్నిధికి రావటం కూడా మనం మర్చిపోతాం. ఎందుకంటే ఏముంది, లేకపోయినా ఏం కాదులే అని దేవుని మీద మనం కోపడి దేవుని మీద మనం అలిగేవారుగా ఉంటాం. అందుకే 19వ వచనంలో అంటూ ఉంటాడు ఏమనంటే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రతి మనుష్యుడు, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరూ ఏ విధంగా జీవించాలి అనే విషయం గురించి చెప్తూ ఉన్నారు. ఎట్లా జీవించాలంటే వినుటకు వేగిరపడువాడును. మనం ఏం వినాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. అంటే లోక సంబంధమైన విషయాలు మనకు అనవసరం, లోకంలో ఏమి జరిగినా అనవసరం. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వేగిరపడేవారుగా ఉండాలి, తొందరపడేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి తొందరపడేవారుగా ఉన్నారో వారు దేవుని సన్నిధికి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వినడానికి. తర్వాత ఒక మాట అంటూ ఉన్నారు, ఏమనంటే మాటలాడుటకు నిదానించువాడును. మాట్లాడడానికి నిదానంగా ఉండాలి. ఈ ఆధునిక కాలంలో ఏంటంటే మనం ఎక్కువగా మాట్లాడతాం. బైబిల్లో ఏదైతే చెప్పబడి ఉందో దానికి విరుద్ధంగా మనం చేసేవారుగా ఉంటాం. అందుకే వినడానికి వేగిరపడేవారుగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. మనం ఏం చేస్తామంటే అస్సలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినని వారుగా ఈ లోకంలో జీవిస్తాం. తర్వాత ఏం చెప్తా ఉంది బైబిల్? మాట్లాడడానికి నిదానించేవారుగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. అయితే మనం ఏం చేస్తాం? మాట్లాడడానికి తొందరపడేవారుగా ఉంటాం. తర్వాత ఇంకో మాట అంటా ఉంది, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. కోపపడాలంటే నిదానంగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? కోపపడడానికి తొందరపడేవారుగా ఉన్నాం. చూడండి, బైబిల్లో ఏదైతే వ్రాయబడి ఉన్నదో దానికి ఆపోజిట్గా మనం చేసేవారుగా ఉన్నాం, దానికి విరుద్ధంగా వ్యతిరేకంగా చేసేవారుగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో యాకోబు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే ప్రతి మనుష్యుడు వినడానికి వేగిరపడేవాడుగా ఉండాలి, మాట్లాడటానికి కోపించడానికి నిదానించేవాడుగా ఉండాలని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మనకి బైబిల్లో కోపం గురించి దేవుని యొక్క వాక్య భాగం ఏం తెలియజేస్తూ ఉందో చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తా ఉంది? వీటన్నిటిని మీరే విసర్జించుడి. ఏం విసర్జించాలి మనం? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ,
మీ నోట బూదులు. ఈ 5 విషయాలు మనం విసర్జించేవారుగా ఉండాలి. మనం విసర్జించవలసిన వాటిని మనం విసర్జించకుండా ఈ లోకంలో మనం భద్రంగా దాచిపెట్టుకుంటా ఉన్నాం. చూడండి మనం ఎంత జాగ్రత్త పరులమో. విసర్జించబడేదాన్ని మనం విసర్జించాలి. విసర్జించకుండా మన దగ్గరే పెట్టుకున్నాం అనుకోండి, అది చాలా మంచిది కాదు మనకి. ఖచ్చితంగా మనం విసర్జించాల్సిందే. అందుకన్నాడు ఇప్పుడైతే, ఇంతకుముందు మీరు ఎట్లా ఉన్నారో అనవసరం. అయితే మీరు క్రైస్తవులుగా మారబడ్డారు కాబట్టి, మీరు క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి, మీరు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు కాబట్టి, మీరు 5 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపపడవద్దు. అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే, చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేలాగా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి ఆ విషయం మనకు తెలియని కూడా తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఏముందిలే, మనుషులంగా పుట్టాం కదా, మరి చీము నెత్తురు మనకుంటుంది, కోపం వచ్చింది అంతేలే, దేవుడే చెప్తా ఉన్నాడు కదా, సాయంత్రానికి మన కోపం సద్దుమణగాలనుకుంటాం. లేదు, ఆ కోపం ఏం జరిగిద్దంటే మనలో అది ఆగ్రహంగా అయిపోతుంది. ఆగ్రహం చూడండి ఎట్లా దాని యొక్క రూపురేఖలు ఎట్లా మారిపోతూ ఉందో. ఆగ్రహం తర్వాత దుష్టత్వము, దూషణ, చివరికి మనం బూతులు కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. మన జీవితంలో ఎట్లా ఉండాలి? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి కోపాన్ని మనం విసర్జించాలి. ఈ లిస్టులో మనకి ఫస్ట్ ఉన్నది ఏంటంటే కోపము. ఎవరి జీవితాల్లో అయితే కోపాన్ని కలిగి ఉంటారో ఆటోమేటిక్గా మిగతా 4 విషయాలు వచ్చేస్తాయి. అవి బోనస్ అన్నమాట మనకి. మనం ఎప్పుడైతే కోపపడకుండా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటామో, దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన ముందుండి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం కోపాన్ని విసర్జించేవారుగా ఉండాలి. చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? కోపంతో అక్కడ కొన్ని విషయాలు మనం చూసాం. ఇక్కడ చూస్తే సమస్తమైన ద్వేషము. కోపం కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే ద్వేషాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ద్వేషాన్ని మనం వదిలిపెట్టాలి. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఎందుకు మనం జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం? ఎంతమంది మీద మనం కోపాన్ని కలిగి ఉన్నామో, ఎంతమంది మీద మనం ద్వేషాన్ని కలిగి ఉన్నామో, ఎంతమంది మీద మనం క్రోధాన్ని కలిగి ఉన్నామో, ఈ లోకంలో ఎంతమందిని తిట్టాలి అని మనం రెడీగా కాసుకొని ఉన్నామో, ఎప్పుడు దొరుకుతారా వాళ్ళు మనకి అప్పుడు తిట్టేసేయాలని చెప్పి ఎంతమంది కాసుకొని ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మన యొక్క మనసులో ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన ఊరుకోడు, సైలెంట్గా ఉండడు. మనం సైలెంట్గా ఉంటాం, కానీ దేవుడు సైలెంట్గా ఎప్పుడు ఉండడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం వీటిని విసర్జించేవారుగా ఉండాలి. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో అక్కడ వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు ద్వేషాన్ని మానండి, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడు అని సంఘంలో ఉన్న వాళ్ళకే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బయట వాళ్ళకి చెప్పట్లా. ఈ యొక్క ఉత్తరం ఎఫెసీ ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారో వారి జీవితంలో వారు ఎట్లా ఉండాలంటే వీటన్నిటిని విసర్జించి జీవించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో వారి జీవితాలు ధన్యమని మనం గ్రహించాలి. మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తే మన యొక్క జీవితాలు ధన్యము కాదు. చూడండి కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం చదవండి. 37:8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. చూడండి వ్యసనము. చూడండి ఫస్ట్ ఏమంటా ఉన్నాడు? కోపము మానుము. ఎవరైతే కోపాన్ని కలిగి ఉంటారో, తర్వాత చూడండి ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎందుకు వ్యసన పడతామంటే, ఎవరైనా ఒకళ్ళు దీవించబడతా ఉన్నారు అంటే, లేదంటే ఒకళ్ళు ఆశీర్వదించబడతా ఉన్నారంటే వ్యసనపడే అలవాటుని మనం కలిగి ఉన్నాం. ఆ యొక్క బుద్ధిని మనం కలిగి ఉన్నాం. క్రైస్తవులుగా మనం అలాంటి బుద్ధి మనం కలిగి ఉండకూడదు.
ఎందుకంటే ఎవరైతే కోపాన్ని కలిగి ఉంటారో వాళ్ళు వ్యసన పడుట అనే లక్షణాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఊరినే మన మీద వ్యసన పడరు. ఎందుకంటే వారు మన మీద కోపాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు మన మీద ఆగ్రహాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మన మీద వ్యసన పడేవారుగా ఉంటారు వాళ్ళు. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం, ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం, పైకి వందనాలని చెప్తూ ఉంటారు, అయితే మనసులో వ్యసనాన్ని కలిగిన వారుగా ఉంటారు. పైకి అయ్యా బాగున్నావా అంటారు, ఏంద్రా వీడికి ఏ రోగం రావట్లేదు, బాగానే ఉన్నాడే గుండ్రాయిల్లు అనుకుంటారు. అయితే దేవుడు మన చుట్టూ కావలి ఉండి అని నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన. చూడండి, అందుకే అంటా ఉన్నాడు, కోపము మానుము. ఎవరైతే దేవుణ్ణి నమ్మి ఆయన మందిరంలో చేర్చబడేవారుగా ఉంటారో వారు కోపపడకూడదు, వారు ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, వాళ్ళు వ్యసన పడేవారుగా ఉండకూడదు. ఎందుకు వ్యసన పడకూడదంటే అది కీడుకే కారణము. కీడు అనేదాన్ని మనం కావాలని కొని తెచ్చుకుంటాం. ఎందుకు? కోపము అనేదాన్ని మనం పెట్టుబడిగా పెట్టి, లేదంటే ద్వేషము అనేదాన్ని మనం పెట్టుబడిగా పెట్టి కీడుని మనం కొనుక్కునేవారుగా ఉన్నాం. ఆ విషయం మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే నేను పెద్ద తెలివి గలవాడిని, నేను పెద్ద జ్ఞానం గలదాన్ని, నేను జ్ఞానం కలిగిన వాడిని అని ఈ లోకంలో అనుకుంటా ఉంటాం. మన ఆలోచన అది. అయితే దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. మన ఆలోచన నెరవేరింది అనుకోండి, ఇంకా పైన దేవుడు ఎందుకు? చూడండి, దేవుడు మనల్ని చూసేవాడుగా ఉంటాడు. కాబట్టి వ్యసన పడేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. మన జీవితాల్లో మనం కోపాన్ని మానుకోవాలి. తర్వాత మన జీవితాల్లో ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. వ్యసన పడుట అనేది చాలా పెద్ద రోగం. అది ఈ లోకంలో ఉన్న అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం ఏంటంటే వ్యసన పడుట. అది మనిషి చనిపోయిన దాకా అంతే ఉంటుంది. మన ఎదుటి వాళ్ళని చూసే, ఉదాహరణకి ఎవరైనా మంచి బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి, వాళ్ళని చూసి మనం వ్యసన పడకూడదు. ఏదైనా వాళ్ళు స్థలం ఏదన్నా కొనుక్కున్నారనుకోండి, వాళ్ళని చూసి మనం వ్యసన పడేవారుగా ఉండకూడదు. లేదంటే వాళ్ళు ఏదైనా విషయాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నారనుకోండి, అయ్యో వాళ్ళకన్నీ బాగా జరుగుతున్నాయి, మేము వెనకబడి ఉన్నామని చెప్పి ఎప్పుడు ఏడ్చేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. కాబట్టి అది మనకి కీడు అని మనం గ్రహించాలి. కీడును మనం పొందకుండా ఉండాలి అంటే మన యొక్క కోపాన్ని, ఆగ్రహాన్ని, వ్యసనాన్ని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలి. అలాంటి జీవితం మనం ఎప్పుడైతే జీవించేవారుగా ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఈ లోకంలో మనం ఏం చేయాలి? కోపాన్ని, ద్వేషాన్ని, వ్యసనాన్ని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలి, విసర్జించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ లోకంలో ఏంటంటే సహజంగా కోపం ఎవరికి వచ్చిందంటే పురుషులకే వచ్చేది. స్త్రీలు బాగా తక్కువ కోపపడేవారుగా ఉంటారు, వాళ్ళ కోపం ఎక్కువ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చేత ఏదన్నా సంధించబడినప్పుడు, లేదంటే దేవుని యొక్క వాక్యం చేత పొడవబడినప్పుడు సహజంగా కోపం పొడుచుకొచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? బయటపడిపోతాం. చూడండి, అందుకే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము బైబిల్లో చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చూడండి, పురుషులు కోపమును, చూడండి ఎవరయ్యా కోపం ఎక్కువ కలిగి ఉండేదంటే పురుషులే. బైబిల్లో చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఎవరైతే దేవునిలో చేర్చబడేవారుగా ఉన్నారో వారు కోపాన్ని వదిలిపెట్టేవారుగా ఉండాలి. పురుషులు సడన్గా కోపం వచ్చేస్తామంటే మనం అనేకమైన వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఏం వార్తలు అంటే, అయ్యా బాగా కోపం వచ్చిందయ్యా, నేను ఒక్క దెబ్బేసాను, చనిపోయాడని చెప్పి మనం కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే కోపం కట్టలు తెంచుకుంటుంది కోపం. ఇప్పుడు మనం అనేకమైన నేరాలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఒక మాట, ఏమనంటే, అయ్యా నాకు కోపం వచ్చేసింది, ఆ కోపం వచ్చినప్పుడు నేను ఆ కత్తి తీసుకొని పొడిసేసానయ్యా, నేను చంపేశాను, ఆ కోపం రాకుండా ఉంటే బాగుండేది, ఆ కోపంలో నేను అసలు ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు, ఇట్లా జరిగిపోయిందని చెప్పి ఎంతోమంది బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఏది నేరాలు చేసిన వాళ్ళని, అనేకమైన శిక్షలు అనుభవించే వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ అదే, అయ్యా నేను కోపంలో ఏం చేశాను నాకు తెలియలేదు, నా కుటుంబాన్ని నేను పోగొట్టుకున్నాను, నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను అని చెప్పేవారుగా ఉంటారు. అయితే మన జీవితంలో కోపాన్ని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఎవరంటే పురుషులు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై. డౌట్లు ఎక్కువ ఉంటాయి పురుషులకి. చూడండి, డౌట్లు పడేది కూడా పురుషులే. చూడండి, అనేకమైన కాపురాలు మనం చూసుకున్నట్లయితే పురుషులకి డౌట్లు ఎక్కువ వస్తూ ఉంటుంది. కుట్టేస్తూ ఉంటారు ఎవరిని?
భార్యలను కొట్టేవారుగా ఉంటారు, వాళ్ళని వేధించేవారుగా ఉంటారు, వాళ్ళని వెళ్ళగొట్టేవారుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళకి సంశయము అంటే అనుమానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితంలో వీటిని మనం వదిలిపెట్టి మనం ఏం చేయాలి? పవిత్రమైన చేతులెత్తి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చేయవలసిన దాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉన్నాం, చేయకూడని దాన్ని మనం చేస్తూ ఉన్నాం ఈ లోకంలో. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఆశీర్వాదం పొందలేని స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదానికి మనమే కారణం ఈ లోకంలో అనుకుంటాం. దేవుడు చేస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అనుకుంటాం. కాదు కాదు, దేవుడు పరిశోధిస్తాడు కరెక్టే. మనం కరెక్ట్గా ఉండాలి. మనం కరెక్ట్గా లేకుండా చేయకూడని పనులన్నీ చేసి నేనే కరెక్ట్ అన్నాం అనుకోండి, అది పద్ధతి కాదు మన జీవితంలో. అందుకే అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథంలో ఈ కోపపడే వాళ్ళతో సహవాసం కూడా చేయొద్దని చెప్పి చాలా కటువుగా చెప్తా ఉన్నాడు. చూడండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం చదవండి. కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. చూడండి, కోపపడే వాళ్ళతో ఎవరు సహవాసం చెయ్యరు. కొన్ని రోజులు లేదంటే కొన్ని నెలలు చేసిన తర్వాత, అరే వాడు కోపిష్టోడురా బాబు, వాడి దగ్గరికి వెళ్ళటం అనవసరం అని చెప్పి వెలివేసేవారుగా ఉంటారు, వదిలిపెట్టేవారుగా ఉంటారు. అది వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమందులే, ఏది వాళ్ళే నేనే కరెక్ట్, వాళ్ళే మంచివాళ్ళు కాదనుకుంటారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని? కోప చిత్తునితో సహవాసము చేయకుము. మనం ఈ లోకంలో ఎవరైనా కోప పడేవాళ్ళు ఉన్నట్లయితే మనం వాళ్ళతో సహవాసం చేయకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఖచ్చితంగా మనం సహవాసం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం వాళ్ళతో సహవాసం చేస్తే అదే కోపం మనకు కూడా వచ్చింది. ఒకవేళ అనొచ్చు ఏమని, నువ్వు బలేవాడు, నువ్వు ఏదన్నా మాట్లాడలేదు, నేను చూడు అసలు నేను మాట్లాడితే ఎదుటోళ్ళు మాట్లాడలేరు, నేను మాట్లాడితే మాత్రం అసలు ఎవ్వరు అసలు నా ఎదురు కూడా రాలేరు, అంత బాగా నేను మాట్లాడతానంటారు. ఉపయోగం ఏమైనా ఉందా? అది చూసి ఏం చేస్తాడు మంచోడు కూడా, నిజమే మాట్లాడితే మంచిదేమో, నేను బాగా కోపాన్ని తెచ్చుకోవాలి, ఊగిపోవాలి, మంచిగా బూతులు తట్టాలి, బాగా మాట్లాడాలని చెప్పి ఇతను కూడా అనుకుంటాడు. కాబట్టి ఈ కోపిష్టి వాళ్ళతో మనం సహవాసము చేయకూడదు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చూడండి, బైబిల్లో ఎంత మంచి మాటలు ఉన్నాయో మనకి. మనం ఎవరితో సహవాసం చేయాలి, మనం ఎవరితో మనం కలిసి తిరగాలి, మనం ఎట్లా ఉండాలి అని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అయితే బైబిల్ చెప్పేదాన్ని మనం ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తా ఉన్నాం. కోపపడే వాళ్ళతో సహవాసం చేయకూడదు అంటే మనం ఏం చేస్తాం? కోపిష్టులతోనే చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం కోప చిత్తునితో సహవాసం చెయ్యకూడదు. క్రోధము గలవానితో పరిచయం కూడా మనకు ఉండకూడదు. చూడండి, పరిచయం అంటే ఏంటి? అయ్యా నాకు కొంచెం ముఖ పరిచయమే, నాకు తెలియదయ్యా పలానా ఆయన ఇట్లాంటోడు అంటారు కొంతమంది. ముఖ పరిచయము. చూడండి, మన పేరు పోద్ది వాళ్ళ వలన. ఒకవేళ మనం వాళ్ళతో సహవాసం ఉన్నాం అనుకోండి, నువ్వు బలేవాడు ఆయన తిరుగుతున్నావు, నువ్వు ఎలవకరన్నా ఆయన అంటారు కొంతమంది. చూడండి, మనల్ని కొంతమంది అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం చేసేవాళ్ళు, మనం పరిచయం కలిగిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ యొక్క బుద్ధి ఎట్లా ఉంది మనం గ్రహించి మనం వాళ్ళతో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే చూడండి, ఈ కోపము అనేది చాలా బరువు కలిగిందని చెప్తా ఉన్నాడు. సామెతలు చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము. ఎందుకు మనం కోపిష్టి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదంటే, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం చదవండి. 27:3. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెండింటికంటే బరువు. చూడండి, రాయి బరువు, ఒక పెద్ద రాయి ఉంది, అది ఎంతో బరువు కలిగి ఉంది. తర్వాత ఏమన్నాడు? ఇసుక భారము, ఇసుక ఉంది, ఆ ఇసుక భారము, మూడిని కోపము ఆ రెండింటికంటే బరువు. చూడండి, కోపము అనేది ఎంత డేంజరస్, ఎంత బరువు అయిందో. అంత బరువు కలిగిన దాన్ని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ బరువు కూడా మనకే వచ్చేసిద్ది, ఆ బరువులో కొద్దిగైనా మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనం వాళ్ళతో ఉన్నాం కాబట్టి. చాలా బరువైనది ఏది? కోపము. కోపము చాలా బరువు కలిగినది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోపాన్ని మన మీద పెట్టేసేరే, లేదంటే వాళ్ళ కోపం మనం నేర్చుకున్నాం అనుకోండి, మనం చాలా
నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళతో మనం సహవాసం చేసేవారుగా ఉండకూడదు. కాబట్టి బైబిల్ మనకి ఏం చెప్తే ఉందో మనం ఇప్పటివరకు చూసాం కోపాన్ని గురించి. అయితే మనకు అసలు కోపం ఎందుకు వచ్చింది? మనం కోపం గురించి బైబిల్ ఎట్లా ఉంది కదా, అసలు మనకు ఎందుకు కోపం రావాలి? ఒక మనిషిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, మరి మన కోపం ఎందుకు వచ్చింది అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? కోపం ఎందుకు వచ్చిందా అని భలే ప్రశ్న అడుగుతున్నాం అంటారేమో. చెప్తా, బైబిల్లో మీకే చూపిస్తా. ఎందుకంటే మనం తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే కోపం ఎందుకు వచ్చిద్దా, ఈ లక్షణాలు, కోపపడే వాళ్ళలో ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనం జాగ్రత్త పడేవారుగా ఉంటాం. సరే, మనం 4 విషయాలు చెప్తాను నేను బైబిల్లో. మనకు ఎందుకు కోపం వచ్చిద్దా అనే విషయాలు, ఒక 4 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మన జీవితంలో కోపము అనేది ఎందుకు వస్తుందంటే, మొట్టమొదటిగా ఓర్వలేనితనం మనలో ఉన్నప్పుడు మనకు కోపం వచ్చింది. ఓర్వలేనితనము మనలో ఉన్నప్పుడు మనకి కోపం వచ్చింది. ఏందా నువ్వు డైరెక్ట్గా చెప్తున్నావు, వచనం చూపించట్లేదు అంటారుగా. చూద్దాం, బైబిల్లో చూద్దాం. చూడండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయము. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఎలాగూ నష్టపరచనేలా. చాలు, ఇక్కడ చూడండి, కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా. ఎందుకంటే విలువైన అత్తరు వేస్ట్ అయిపోతూ ఉంది. ఓర్వలేనితనము. వాళ్ళు చేయరు, దేవుని కోసం విలువైన దాన్ని సమర్పించాలి, దేవునికి ఇవ్వాలి అనే విషయం వాళ్ళకి తెలియదు. దేవుని కోసం మనం సమర్పించుకోవాలి, మనం త్యాగం చేయాలనే విషయం వాళ్ళకి తెలియదు. అయితే ఆ విధంగా ఇచ్చే వాళ్ళని చూసే ఉంటారు తెలుసా, ఓర్వలేనితనంతో. మీరు ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు? ఎందుకంటున్నాడు చూడండి చాలా చక్కగా. అయితే కొందరు కోపపడి. ఎందుకు కోపపడతా ఉన్నారు? అత్తరు చాలా విలువైంది, అది ఇంత విలువైన అత్తరు తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు అని చెప్పి వాళ్ళు మనసులో ఎంతో బాధపడతా ఉన్నారు. చూడండి, డబ్బు మీద ఆశ కలిగిన వాళ్ళు, డబ్బు మీద వ్యామోహం కలిగిన వాళ్ళు, డబ్బును ప్రేమించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఓర్వలేనితనాన్ని కలిగి ఉంటారు. ఈ ఓర్వలేనితనాన్ని కలిగిన వారు యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అయితే అప్పుడు ఏమంటా ఉన్నారు? అయ్యా, ఎందుకయ్యా అంత విలువైన అత్తరుని వేస్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అట్లా చేయాలంటా ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది అనేవాళ్ళు ఉంటారు, అయ్యా ఏందో మీ మందిరానికి నువ్వు అంత కానుక ఇచ్చావంట కదా, ఏముందా మందిరంలో అంటారు కొంతమంది. ఆ విషయం దేవుడు మనకి చేసే కార్యాలు వాళ్ళకి తెలియదు. నువ్వంట ఇంత ఇచ్చావంట కదా మీ మందిరానికి, 50,000 ఇచ్చావంట కదా, 60,000 ఇచ్చావంట కదా, 70,000 ఇచ్చావంట కదా, అయ్యేందో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇంక మంచి చేస్తున్నారుగా. చూడండి, ఓర్వలేని తనం ఉన్నవాళ్ళు ఆ విధంగా చెప్పేవాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలి? మనం ఉన్న చోట మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అభివృద్ధి చెందితే మనం ఓర్చుకోలేని స్థితిలో మనం ఉండకూడదు. అందుకంటే అక్కడ చదవండి 5వ వచనం. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకియవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. చూడండి, వీళ్ళ యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే, అయ్యా బేదవాళ్ళకి ఇవ్వచ్చుగా, నువ్వు డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ ఉన్నావు, బేదలకు ఇస్తే ఎంత బాగుంటుందో అని. చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. చూడండి, మన జీవితంలో మనం దేవునికి సమర్పించేవారుగా ఉండాలి, బేదలకు ఇవ్వాలి, ఇవ్వకూడదంటలా. అయితే ఇక్కడ సందర్భంలో ఏమంటా ఉన్నారు? చూడండి, వాటిని ఏమంటా ఉన్నారు? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకి ఇవ్వచ్చునని చెప్పి. చాలామంది దీన్ని పట్టుకుంటా ఉన్నారు. బేదలు బేదలు బేదలు. బేదలంటే ఎవరు? ఏమీ లేని వాళ్ళు. బేదలు ఎక్కడుంటారు? ఊరి చివరుంటారు బేదలు. వాళ్ళు ఒక చిన్న గుడారం వేసుకొని తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక వాళ్ళు జీవనాన్ని సాధిస్తూ ఉంటారు. మనం సేవ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క పాత బట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ మనకి ఏదైనా భోజనం ఉంటే తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలి. మనం ఇచ్చే ప్రతిదీ కూడా వాళ్ళకి చేయాలి మనం. మరి ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? ఏదో నామకార్థంగా ఈ లోకంలో చేసేవాళ్ళుగా ఉన్నాం. మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్ళి చెప్పానుకోండి, అది ఇంకో వేరేలాగా పోతుంది. కాబట్టి నేను వాటి గురించి నేను మాట్లాడను. మన జీవితంలో దేవునికి ఇచ్చుట అనేది చాలా ముఖ్యమైనది. మనం దేవునికి ఎప్పుడైతే ఇచ్చేవారుగా ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మనకు కనబడతా ఉంది, ఇక్కడ ఏమని?
దేవునికి ఇచ్చినప్పుడు వ్యసన పడతా ఉన్నారు, దేవునికి ఇచ్చినప్పుడు ఓర్చుకోలేకపోతా ఉన్నారు. అందుకే ఈ ఓర్చుకోలేని తనం ఉన్న వాళ్ళకి కోపం ఉంటుంది. అందుకే వాళ్ళు కోపపడతా ఉన్నారు. అందుకే అన్నాడు ఏమని, అయితే కొందరు కోపపడి, అయ్యా మీరు అంత విలువైన అత్తర్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు, దాన్ని నమ్మి పేదలకిస్తే బాగుండేది కదా అంటా ఉన్నారు. దేవునికి మనం సమర్పించేవారుగా ఉండాలి. ఓర్వలేని తనాన్ని మనం వదిలిపెట్టాలి. దేవునికి మనం ఇచ్చేది ఏమన్నా ఇస్తే దేవుడు డైరెక్ట్గా మనకిస్తాడు. మనం ఒక గేదెని కొనుక్కున్నాం, గేదెని బాగా పోషిస్తూ ఉన్నాం, గేదె బాగా బలపడింది, 4 లీటర్ల పాలు ఇస్తూ ఉంది, మన దొడ్లో ఉంది గేదె. మనం 4 లీటర్ల పాలు పిండుకొని పక్క వేరే వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, అదేమన్నా పద్ధతేనా? మామూలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. అందుకే అన్నాడు దేవుని యొక్క విషయంలో మనం ఎట్లా ఉండాలి, ఓర్వలేని తనాన్ని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలి. చూడండి, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ మార్కు సువార్త 10వ అధ్యాయము చూడండి. ఈ లోకంలో రెండవదిగా కోపం మనకి ఎందుకు వచ్చిందంటే, ఈ లోకంలో నేను గొప్పవాడిగా ఉండాలి, ఈ లోకంలో అందరికంటే ప్రముఖుడిగా ఉండాలి అని అనుకోవటం వల్ల రెండవదిగా కోపం వస్తుంది. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చదవండి. 10:41. ఆ మాట విని యాకోబు యోహోనుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద కఠిన ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద కఠినముగా అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. చూడండి, మన జీవితంలో మనం ఈ లోకంలో గొప్పగా ఉండాలి అనుకున్నప్పుడు మనకు కోపం వచ్చింది. మనం దేవుని సన్నిధికి వచ్చాము, మనకు ఒక స్టేటస్ కావాలి. ఏమని? నాకు ఒక స్టేటస్ అంటే కొంతమంది, అందరూ కాదు, కొద్దిమంది అనుకుంటారు, మందిరంలో నాకు ఒక గుర్తింపు కావాలి. మందిరానికి రాగానే ఏమని, అయ్యగారు అని పిలవాలి, తీసుకొచ్చి పాటలు పాడేయాలి, లేదంటే వాక్యం చెప్పేయాలి అనే ఆలోచన మనం కలిగి ఉంటాం. ఎవరైతే ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారో వారి కోపం వచ్చేసింది. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు కొంతమందిని. ఎవరు కూడా ఆయన చిత్తం లేనిది ఎవరు నిలబడరు. ఆయన సెలెక్ట్ చేసుకొని, ఆయన నిర్ణయించుకొని నిలబడతాడు. ఆయన నిలబెట్టిన వాళ్ళు నిలబడతారు, నిలబెట్టని వాళ్ళు పడిపోతారు. మనం దాన్ని గ్రహించేవారుగా ఉండాలి. రెండవదిగా మన కోపం ఎందుకు వచ్చిందంటే, గొప్పవారిగా ఉండాలి, లేదంటే అధికారం కలిగి ఉండాలి, అందరికంటే నేనే గొప్పవాడిగా ఉండాలి, తగ్గింపు లేని తనం ఎవరిలైతే ఉంటుందో వారు కోపాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే ఈ కోపాన్ని కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంటే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. ఎందుకు? అయినా కోపం వచ్చేసింది, పలానా వాళ్ళు పలాని చేశారు, నేను ఎందుకు వెళ్ళిపోయాను అంటారు. మన కోపం ఎందుకంటారు ఏమని? ఈ లోకంలో తన కోపమే తన శత్రువు. చూడండి, మన శత్రువుని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనం బ్రతకాలి, మనం బ్రతుకుతూ ఉన్నాం కదా. మనం ఎవరిని కలిగి ఉండాలి? దేవుణ్ణి మనం కలిగి ఉండాలి, మన మిత్రుడిని మనం కలిగి ఉండాలి. మన మిత్రుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మన శత్రువు ఎవరు? అపవాది, కోపం. మనం కోపాన్ని కలిగిన వారుగా ఉన్నాం. పేరుకు మాత్రం నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని, నేను ఏం చేస్తానో మీకేం తెలుసు అని చెప్పి ఈ లోకంలో విర్రవీగేవారుగా ఉన్నాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఒక అధికారిగా ఉండాలి, తగ్గింపు లేని స్వభావం ఉన్నప్పుడు కోపం వచ్చింది. తర్వాత మూడవదిగా మనకు కోపం ఎందుకు వచ్చిందో చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఈ లోకంలో మన యొక్క మాట నొప్పించే విధంగా మాట్లాడినప్పుడు మనకి కోపం వచ్చింది. నొప్పించే విధంగా మాట్లాడినప్పుడు, అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఎవరైనా నొప్పించే మాట మాట్లాడినప్పుడు మనం కోపపడకూడదు. అయ్యా దేవానికి వందనాలు అని చెప్పి మనం అనేవాళ్ళుగా ఉండాలి. మనం వదిలేయాలి, అసలు కోపం రాకూడదు మనకి.
బా ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, కుక్కలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి, కొన్ని కుక్కలు మీదకి వచ్చి కరవాలని చూస్తూ ఉంటాయి. అవి అరుస్తున్నాయి అని మనం అరిసామనుకోండి, వాటికి మనకి తేడా ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. అవి అరిస్తే మనం అరుస్తాం. ఓసారి చూసాం అరుస్తుని వదిలేయాలి, ఆ కుక్కలు అరుస్తూ ఉంటాయి అంతే. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎవరైనా నొప్పించే మాట మాట్లాడినప్పుడు మనం కోపపడేవారుగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మనకెందుకు కోపం వచ్చింది అని మనం ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, ఫలానా 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 అని మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఎన్నాములే వెళ్ళిపోయాములే అంటే ఉపయోగం లేదు. కాబట్టి మన జీవితంలో ఎవరైనా నొప్పించే మాట మాట్లాడినప్పుడు మనకి కోపం వచ్చింది. చివరిగా మన జీవితంలో ఎందుకు కోపం వచ్చిందో మనం ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం తీసిన వారు చదవండి. 29:11. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. నాలుగవదిగా మనకి కోపం ఎందుకు వచ్చిందంటే, బుద్ధిహీనంగా ఉన్నప్పుడు మనకు కోపం వచ్చింది. చూడండి మన యొక్క క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయో, కోపపడే వాళ్ళ యొక్క లక్షణాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఒకవేళ మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు మనం జ్వరం వచ్చింది అని మనం ఎట్లా చెప్పగలం? తలనొప్పి బాగా పడుతుంది అంటాం. అంటే తలనొప్పి వచ్చేస్తుంది, ఒళ్ళంతా నొప్పి వచ్చేస్తుంది, తర్వాత ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్తాం? అయ్యా జ్వరం వచ్చింది అంటాం. అట్లాగే కోపాన్ని కలిగిన వాళ్ళు ఏవి కలిగి ఉంటారంటే ఈ లక్షణాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా కోపాన్ని కలిగిన వారుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళల్లో ఈ 4 లక్షణాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, బుద్ధిహీనుడు బుద్ధి లేనివారు ఏం చేస్తారు? తమ యొక్క కోపాన్ని కనపరుస్తారు, చక్కగా అందరికి చూపిస్తారు. నేనెంత కోపిష్టోడిని, నేనెంత పాపిష్టోడిని, నేనెంత కోపం కలిగిన దానిని, నేనెంత పాపం కలిగిన దాన్ని అని చెప్పి చూపించేవారుగా ఉంటారు ఈ లోకంలో. అయితే ఎవరైతే జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే తన కోపాన్ని దాచిపెట్టేవారుగా ఉంటారు. అందుకన్నాడు ఏమని? జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. అణుచుకుంటాడు, కోపం అణుచుకొని దాచిపెట్టేస్తాడు. చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. మనకి ఎందుకు కోపం వస్తూ ఉంటుంది, ఎవరిలో మనం కోపాన్ని చూస్తూ ఉంటామంటే ఈ 4 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు కోపాన్ని కలిగి ఉంటారు. మనం సరి చేసుకోవడానికి ఈ మాటలు, దేవుని యొక్క మాటలు, ఈ మాటలు మనకు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమనంటే ఒకవేళ ఈరోజు దేవుడు మనతో మాట్లాడితే మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా కోపస్తులు ఉంటే, పెద్దగా అరిసేవాళ్ళు కానీ, లోపల కోపం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని మనసులో పెట్టుకొని నా గురించే చెబుతున్నాడు, నేను అసలు మందిరానికే రాను అని చెప్పి మనం వెళ్ళిపోకూడదు. కొంతమంది అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మనల్ని మనం సరిదిద్దుకోవాలి. దేవుడు నాతో మాట్లాడాడు తన యొక్క వాక్యం ద్వారా. నేను ఏది కూడా బయట విషయాలు ఏం చెప్పలే, వాక్యంలో ఉన్నట్టే నేను మాట్లాడా. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు నన్ను సంధించాడు, ఈరోజు నాతో మాట్లాడాడు. కాబట్టి నేను కోపాన్ని వదిలిపెట్టాలి. ఒకవేళ నాలో కోపం ఉంటే ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిపోయిద్దేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి, నా కోపాన్ని దాచిపెట్టాలి, అణచుకోవాలి నా కోపాన్ని అని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఏంది ఈయన పద్దాకి ఎట్లా చెప్తాడు, అట్టుండాలంటాడు, ఎట్టుండాలంటాడు, అసలు ఆశీర్వాదం గురించే చెప్పడు, దీవెనల గురించే చెప్పడు, పరలోకం గురించే చెప్పడు అనుకుంటారు. చెప్పొచ్చు, కానీ ఈ లోకంలో మనం ఎట్లా జీవిస్తే మనం పరలోకాన్ని పొందగలము ఆ విధంగా ఈ లోకంలో ఉండాలి. మనం పిల్లలకు బైక్ కొనిచ్చామనుకోండి, చెప్తాం అరే మెలిగెళ్ళరా అంటాం. అట్లా కాకుండా మనం వదిలేసామనుకోండి, మా డాడీ కూడా చెప్పడు మెలిగెళ్ళండి అని చెప్పి వాడు 100లోనూ 120లోనూ 130లోనూ స్పీడ్లో వెళ్ళిపోతాడు. 180లోనూ 190లోనూ స్పీడ్లో కొట్టేస్తాడు. చూడండి ఎంతో మనం శోకాన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి పిల్లలకు చెప్తాం, అరే జాగ్రత్త, నువ్వు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి, లేదంటే మంచిగా నువ్వు స్థిరపడాలి అని బిడ్డలకు చెప్తూ ఉంటాం. వదిలేస్తే ఏమైద్ది? వాళ్ళు మన మాట వినరు. మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు మన బిడ్డలను కూడా తీసుకుని రావాలి, ప్రార్థనలో కూర్చోబెట్టాలి. మన యొక్క భార్యని లేదంటే భర్తను కూడా మనం తీసుకురాగలగాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో మనం కలిసిపోయేవారుగా ఉండకూడదు. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో ఎవరైతే కోపం ఎందుకు మనకు వస్తుందో అనే విషయాల గురించి కొన్ని మాటలు మనం చూసుకున్నాం.
మనకి బైబిల్లో కోపం గురించి ఏమని చెప్తా ఉందో మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకున్నాం. కాబట్టి మనం ఆ విధంగా ఉంటున్నామా లేదా అనే విషయాలు మనం సరి చేసుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగుదాం. అందరు తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చిన్న గమనిక, శుక్రవారం స్తుతి కూడిక మందిరంలో అని చెప్పాం కదా, అనౌన్స్ చేసాం కదా. శుక్రవారం మా ఇంటి దగ్గర రవి కాలనీ 3వ లైన్లో ఉంటుంది. గమనించండి, స్తుతి కూడిక శుక్రవారం మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోవటం ఆశీర్వాదం. ఎందుకంటే మనకు మందిరంలో ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ అట్లా ప్రార్థన పెట్టుకోవడానికి ట్రై చేయాలి. శుక్రవారం సాయంత్రం 8 గంటలకు ప్రార్థన జరుగుతుంది. గమనించండి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. జస్కా ఆపేశారా? సరే, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క మాటలు మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి మాకు వచ్చే మొదటి లక్షణం కోపం తండ్రి. ఆ కోపాన్ని మేము ఏ విధంగా అణుచుకోవాలో, ఆ కోపం గురించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఒకవేళ మాలో కోపం ఉన్నట్లయితే ఆ కోపాన్ని తీసివేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా ఓర్వలేనితనాన్ని తీసివేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఈ లోకంలో మేము జీవించేటప్పుడు తండ్రి తగ్గింపు స్వభావం కలిగి ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ప్రతి విషయంలో మీకు సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకంలో మేము బుద్ధిహీనులుగా జీవించకుండా నాయన జ్ఞానం కలిగిన వారుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఇంకా అదేవిధంగా మా యొక్క జీవితంలోనైనా మాకు వచ్చే కీడు నుండి మేము విడిపించబడటానికి, మాకున్న యొక్క కోపాన్ని, క్రోధాన్ని, ఆగ్రహాన్ని మేము విడిచిపెట్టినైనా ఈ లోకంలో మేము దీవించబడటానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా నాయన చదువుకునే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి కావాల్సిన జ్ఞానాన్ని కలుగు చేయండి. ఇంకా ప్రైజ్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. IIIT కోసం అప్లై చేస్తూ ఉన్నారు, ఆ సీట్ రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకనైనా ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి చదువుల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అనారోగ్యంతో బాధపడే బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనతలు మీరు తీసివేయండి తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా మీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకున్న అయినా వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా మీ ఎవరూ నొచ్చుకోకుండానైనా మీ యొక్క వాక్యంలోనైనా మేము ఫలించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకానైనా ఈ యొక్క వాక్యాన్ని ఇంకా ఎవరైతే వింటూ ఉన్నారో వారి కుటుంబాలను దర్శించమని అడుగుతున్నా తండ్రి. ఇంకానైనా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వారి కుటుంబాల్లో మీకు కార్యాలు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా మందిరం పరంగా మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అనేకమైన గొప్ప కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు తండ్రి, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇప్పటివరకునైనా మీ సన్నిధి మాతో నడిపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకానైనా ఎవరైతే బాధలో ఉన్నారో తండ్రి, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతేనైనా చింతతో ఉన్నారో ప్రతి చింతను మీరు తీసివేయమని అడుగుతున్న తండ్రి. అయ్యా వారికి మంచి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయండి తండ్రి. వారికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వమని అడుగుతున్నా తండ్రి. అయ్యా మా జీవితకాలం అంతయు మీ సన్నిధిలో మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం తెచ్చింది తండ్రి. అవునని ఎవరి శక్తి కొలదనైనా మీ యొక్క ఆ సన్నిధిలోనైనా పాలిభాగస్తులు అవ్వడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ప్రతి విషయంలోనైనా వారిని 100 60 30 దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకనైనా ఎవరైతే మారు మనసు పొందలేకుండా ఉన్నారో తండ్రి, వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసిన తండ్రి, వారు మీకు దగ్గరగా రావడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఇంకా నేను ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇప్పటి వరకు మీరు మా తోడుగా ఉండి మాతో నడిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు, తను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు.